మన దగ్గర ఉన్న నార్మల్ మిషన్‌తోనే ఈజీగా హెవీ ఎంబ్రాయిడరీ విత్ హెవీ మగ్గంతోని మంచి బ్రైడల్ బ్లౌజ్ అయితే డిజైన్ చేద్దాం. బయట మగ్గం వేయించడానికి కానీ, కంప్యూటర్ వర్క్ చేయించడానికి మనకి వేలల్లో ఖర్చవుతుంది కదా! కంప్లీట్‌లీ బడ్జెట్ ఫ్రెండ్లీలో కేవలం రూ. 100 లోపలే ఈ బ్లౌజ్‌ని ఏ విధంగా డిజైన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మీ హ్యాండ్ స్లీవ్ ఎంత పొడవు కావాలనుకుంటున్నారో సేమ్ అదే విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్న వీడియోస్లో లాగానే ఎంబ్రాయిడరీ చేయాలంటే ఖచ్చితంగా మనం ఫ్యూజ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అండ్ ఫ్యూజ్ కూడా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చక్కగా ఒక పెద్ద స్కేల్ తీసుకుని కింద ఈ స్లీవ్ ఎడ్జ్ ఏదైతే ఉందో కింద అక్కడ ఒక 1/2 ఇంచ్తోని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఎందుకు అంటే మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుందన్నమాట బ్లౌజ్ కుట్టిన తర్వాత. సో దాన్ని మనం లీవ్ చేసేసి మిగతా ఏరియా పార్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ సేమ్ అదే విధంగా పైన కూడా ఒక 1/2 ఇంచ్ ఆ లైన్ ఏదైతే ఉందో స్లీవ్ లైన్ సేమ్ అదే షేప్లోని ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను పెన్సిల్తో డ్రా చేస్తున్నాను, మీకు లైన్ సరిగ్గా కనిపించట్లేదు. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచు అండ్ సేమ్ అదే విధంగా పైన కూడా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్న తరువాత ఫ్యాబ్రిక్ని ఈ విధంగా మధ్యలోకి సగంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని రఫ్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ మీరు చూస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది మనకి కింద వైపుకుంది అండ్ ఏదైతే మనకి ఫ్యూజ్ చేసి పెట్టుకున్న ఉందో అటువైపు మనకి పైకుంది. అంటే మన ఫ్యూజ్ ఎటువైపు అయితే చేసుకున్నామో అది రాంగ్ సైడ్ అనమాట. ఫ్యూజ్ ఎప్పుడు కూడా మనం రాంగ్ సైడ్ చేసుకోవాలి అండ్ ఫ్యూజ్ చేసిన వైపే మనం ఎంబ్రాయిడరీ చేసుకోవాలి. స్టిచ్ కూడా అటువైపే వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మధ్యకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వంకర పోకుండా కరెక్ట్గా తెలుస్తుంది ఏది ఎటువైపు వేస్తున్నామని. ఇప్పుడు టేప్ తీసుకుని కరెక్ట్గా 2 ఇంచెస్ దగ్గరకి మార్క్ చేసుకోవాలి. కింది వైపున ఇటువైపు కూడా సేమ్ అన్ని సైడ్స్ కూడా కింది వైపున 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే కరెక్ట్గా మనం ఏదైతే 1/2 ఇంచ్ వదిలేసి లైన్ డ్రా చేసుకున్నామో కింద అక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్లు కూడా అంటే స్లీవ్స్కి మనం అటువైపు ఇటువైపు ఖర్చు కోసం కొంత తీసుకుని ఉంటాం కదా మార్జిన్ కోసం. నేను ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకున్నాను. మీరు ఎన్ని ఇంచెస్ అయితే తీసుకున్నారో అన్ని ఇంచెస్కి చక్కగా టేప్ తోటి మెజర్ చేసుకుని మార్క్స్ చేసుకుని ఈ విధంగా స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి కింద 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసాం అండ్ పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసాం అండ్ సైడ్స్ కూడా ఏంటంటే మన మార్జిన్ ఎంతైతే తీసుకున్నామో అది కూడా మనం చక్కగా లైన్ అయితే డ్రా చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో మధ్యలోని దీంట్లోని మనం ఎంబ్రాయిడరీ డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కింది నుంచి ఏదైతే 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నామో ఆ 2 ఇంచెస్ని మనం పెట్టిన మార్క్ అంతా కూడా కలుపుతూ ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా 1 ఇంచ్ తీసుకుని టేప్ ఈ విధంగా పెట్టేసుకుని 2 ఇంచ్లో మనం ఏదైతే లైన్ డ్రా చేసామో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ దగ్గరికి మార్క్ పెట్టుకుంటూ రావాలి. ఇక్కడ మార్జిన్ కోసం సైడ్ మనం 1.5 ఇంచ్ ఏదైతే లీవ్ చేసామో అక్కడి నుంచి కరెక్ట్గా 1 ఇంచ్ చూసుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 ఇంచ్ ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో వాటిని కలుపుతూ పై వైపునకు చక్కగా ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి. లైన్స్ అనేటివి స్ట్రైట్గా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్రాస్గా డ్రా చేసుకోవాలి. అండ్ ప్రతి లైన్కి కూడా మనకి 1 ఇంచ్ గ్యాప్లోనే ఉండాలి కింద నుంచి పై వరకు. ఇక్కడ 1 ఇంచ్ వెడల్పే కాకుండా మీ రిక్వైర్మెంట్ని బట్టి 1.5 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ వెడల్పు తీసుకోవచ్చండి. ఇక్కడ నేను ఏంటంటే బ్లౌజ్ హెవీగా డిజైన్ చేద్దామని నేను 1 ఇంచ్ గ్యాప్ తీసుకున్నాను. ఇదే విధంగా ఈ పార్ట్ అంతా కూడా 1 ఇంచ్ గ్యాప్తోని లైన్స్ అనేటివి డ్రా చేసుకోవాలి. ఈ పార్ట్ మొత్తం డ్రా చేసుకున్న తరువాత ఈ 1 ఇంచ్ మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి వీటిని ఇటువైపుకు మనం లైన్స్ అనేటివి డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం క్రాస్గా ఇటువైపుకి డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటిని ఇంటర్సెక్ట్ చేస్తూ 1 ఇంచ్ గ్యాప్లోనే అంటే మనం ఎక్కడ దాకా అయితే 1 ఇంచ్ తీసుకున్నామో అక్కడి నుంచి ఇటువైపుకు క్రాస్గా లైన్స్ అనేటివి డ్రా చేసుకోవాలి మొత్తం కూడా.
ఇలా డ్రా చేసుకున్న తరువాత మనం ఇక్కడ ఎక్కడైతే 2 ఇంచ్ వెడల్పులోని కింద ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, కింద ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోని మనం ఫస్ట్ లైన్ ఏదైతే డ్రా చేసామో అక్కడ నుంచి కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోని స్ట్రైట్గా ఇంకో లైన్ కూడా డ్రా చేసుకోవాలి. మనం 1/2 ఇంచ్ లీవ్ చేసి ఎక్కడైతే బేస్ లైన్ డ్రా చేసామో అక్కడ నుంచి కరెక్ట్గా ఒక 2 పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్ని మనం ఎంబ్రాయిడరీ చేయాలన్నమాట. కుట్టు వెడల్పు 0 to 1 మధ్యలో పెట్టేసుకోండి కరెక్ట్గా. అండ్ ఈ జిగ్జాగ్ స్టిచ్ వచ్చేసి చిన్న స్టిచ్లోనే పెట్టేసేయండి. సెకండ్ స్టేజ్లోని టెన్షన్ 0 to 1 మధ్యలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బేస్ లైన్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోని సెకండ్ లైన్ ఏదైతే డ్రా చేసామో దాని మీద మనం కుట్టు వేయాలి. ఫస్ట్ చిన్న కుట్టు పెట్టేసుకుని మీకు నచ్చిన థ్రెడ్, నార్మల్ థ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు లేదా సిల్క్ థ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు, మీ ఇష్టం అండి. సిల్క్ థ్రెడ్ ఏంటంటే మనకి షైనింగ్గా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ అది తీసుకుంటే బెటరు. ఇక్కడ నేను థ్రెడ్ కట్ చేయలేదు, అడ్జస్ట్ చేసుకుని ఇంకో లైన్కి మూవ్ అయ్యాను. ఇక్కడ మీరు చూస్తే కనుక మనము ఎంబ్రాయిడింగ్ చేసేటప్పుడు కుట్టుకి మనం థ్రెడ్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళకూడదండి. అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకో కుట్టుకి మనం మూవ్ అయిపోవాలి. ఇలా సెకండ్ లైన్ కూడా సేమ్ ఇదే సైజులోని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే కనుక నేను ఫ్యూజింగ్ ఎటువైపు అయితే చేసామో అటువైపే డ్రా చేశాను, అటువైపే స్టిచ్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు మనం డ్రా చేసిన ఈ క్రాస్ లైన్స్ ఏవైతే ఉన్నాయో పై వైపు నాకు పెట్టేసుకుని, అంటే పైన ఏదైతే ఒక చిన్న లైన్ డ్రా చేసామో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఈచ్ లైన్ కూడా ఇదే విధంగా ఇదే కుట్టు పెట్టేసుకొని, కుట్టు సైజ్ మనం మార్చకూడదండి, కుట్టు టైప్ కానీ సైజ్ కానీ మార్చకుండా ఇదే కుట్టు మనం అన్ని లైన్స్ని కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ మీరు చూస్తే కనుక మనకి ఫస్ట్ లైన్కి కనెక్ట్ అయ్యి ఇంకో ఏది లైన్ లేదు కాబట్టి మనం ఇంకో లైన్కి జంప్ అయ్యాము. ఇక్కడ మనకి సెకండ్ లైన్కి ఏంటంటే ఇంకో లైన్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది, ఆ లైన్కి ఇంకో లైన్ కూడా కనెక్ట్ అయ్యింది. ఇలా మనకి లైన్స్ ఏ విధంగా అయితే కలుస్తున్నాయో ఇటువంటప్పుడు కుట్టును మీరు అంటే థ్రెడ్ని బ్రేక్ చేయకుండా ఇంకో లైన్కి జంప్ అవ్వకుండా ఇంటర్సెక్ట్ చేస్తూ కనెక్ట్ అయిన ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రైట్ లైన్స్ వాటి మీద కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఫైనలీ మనకి ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు మనం 2 ఇంచ్ గ్యాప్లోని పైన ఏదైతే లైన్ డ్రా చేసామో దాని కింద ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోని ఇంకో లైన్ కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. అండ్ ఆ లైన్ దగ్గర నుంచి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కింద మనం బేస్ లైన్కి పైన ఇంకో లైన్ డ్రా చేసి జిగ్జాగ్ స్టిచ్ వేసాం కదా, ఆ రెండిటికి మధ్య దూరం ఎంత ఉందో, డిస్టెన్స్ ఎంత ఉందో చూసి అదే డిస్టెన్స్లోని నాకు ఇక్కడ 1.5 ఇంచు పొడవుతోని గ్యాప్ వచ్చింది కాబట్టి అదే ఇంచులోని నేను ఒక లీఫ్ని తీసుకున్నాను. ఈ విధంగా డ్రా చేసి ఈ పేపర్ని ఫుల్ ఎగ్ షేప్లో మనం తీసుకోవాలి, పేపర్ ముక్క. అదేవిధంగా మనం ఈ మధ్యలోని వాటిని పక్కన పెట్టేసి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి వేవ్లోని. ఇక్కడ పైన 1/2 ఇంచ్ గ్యాప్లోని మనం ఎక్కడైతే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నామో ఆ లైను అండ్ కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఎక్కడైతే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నామో ఆ రెండిటికి కూడా స్ట్రైట్గా ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ చూస్తే చక్కగా రెండిటికి కూడా నేను స్టిచ్ వేసేసాను. అండ్ ఈ లోపల మనకి ఈ వేవ్ స్టిచ్ అంటే ఈ లీవ్స్ డ్రా చేసాం కదా ఫుల్ ఎగ్ షేప్లోని, దానికి మీరు డిఫరెంట్ థ్రెడ్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ డిఫరెంట్ థ్రెడ్ వేస్తున్నాను, అన్నీ ఒకే కలర్లో వేస్తే అంత బాగుండదేమో అనిపించింది. ఇక్కడ నేను పికాక్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను, మీ చాయిస్ అండి, మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా ఆ ఎడ్జ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా మనం ఇంకో లైన్లోకి మూవ్ అయిపోవాలి. క్రాస్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి. అన్ని లైన్స్ కూడా చక్కగా ఈ విధంగా వేసుకున్న తరువాత మనకి లుక్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఈ ఎడ్జ్లో కూడా చక్కగా ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే కనుక నేను జిగ్జాగ్ స్టిచ్ వేస్తున్నప్పుడు అక్కడ మనకి గ్యాప్స్ అనేవి వస్తున్నాయి అక్కడక్కడ. ఇలా మీకు గ్యాప్స్ వచ్చినప్పుడు అంటే చూడడానికి బాగాలేదు అని అనిపిస్తే మీరు దాని మీదే కొంచెం కుట్టు వెడల్పు పెట్టేసుకొని ఇంకో లైన్ కూడా ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయచ్చు. సో మీ గ్యాప్స్ అనేటివి కనిపించవు, కొంచెం థిక్గా ఉంటుంది. ఇక్కడ మనకి బాక్సెస్ ఉన్నాయి కదా, పై పార్ట్ అండ్ కింద లీవ్స్ ఉన్నాయి కదా,
అక్కడ కూడా ఈ మధ్యలోని మిర్రర్స్ తీసుకుని మనం ఫ్యాబ్రిక్ గ్లూ తోటి అంటించుకోవాలి. అండ్ ఈ గ్యాప్స్ అన్నిటినీ కూడా మనం ఈ మిర్రర్ స్టిక్ చేసి ఫిల్ చేయాలి. ఇక్కడ మిర్రర్ ప్లేస్లో మీ చాయిస్ అండి, మీరు స్టోన్స్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. మిర్రర్స్ ఏంటంటే లైట్కి రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి నేను ఇక్కడ బాగుంటుంది అని చెప్పి నేను మిర్రర్ స్టిక్ చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా మనం మిర్రర్ స్టిక్ చేసుకోవాలి పైన బాక్సెస్లోని అండ్ కింద ఏదైతే మనకి లీవ్స్ ఉన్నాయో మొత్తం మిర్రర్ స్టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి స్మాల్ సైజ్ నీడిలు, ఇంతకన్నా చిన్న నీడిలు ఉండదండి, ఇదే లాస్ట్ సైజు. బీడ్స్ కుట్టేటప్పుడు మనకి చిన్న సైజ్ నీడిలే బాగా పనికొస్తుంది. ఈ విధంగా మీరు బీడ్స్ లోపలికి నీడిల్ ఈ విధంగా 2-3 టైమ్స్ గుచ్చి పెడితే ఒక 3 అట్లా ఎక్కుతాయి ఒకేసారి. అవన్నీ కూడా దారంలోకి ఒక 1 మీటర్ వెడల్పులోనే ఎక్కించేసుకోవాలి. ఇక్కడ మనం మిర్రర్స్ ఎక్కడెక్కడైతే స్టిక్ చేసామో దాని చుట్టూతా ఒక లైన్ ఈ గ్లాస్ కట్ బీడ్స్ని స్టిక్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే కనుక నీడిల్ తోటి కుట్టుకోవడానికి ట్రై చేయండి. టైం లేకపోతే ఈ విధంగా దారంలోకి ఎక్కించేసుకుని ఒక లైన్ ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం 1/2 ఇంచు వెడల్పుతోటి కింద ఒక లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ కూడా నేను స్ట్రైట్గా ఒక లైన్ అయితే స్టిక్ చేశాను. అండ్ ఈ లీవ్స్ మధ్యలో మిర్రర్ చుట్టూతా 2 లేయర్స్లోని రౌండ్గా ఈ విధంగా గ్లాస్ కట్ బీడ్ని స్టిక్ చేశాను. అండ్ ఎడ్జెస్లో కూడా స్టిక్ చేశాను ఇక్కడ మీరు చూస్తే. ఇప్పుడు జిర్కాన్ స్టోన్ తీసుకుని ఒక 4 mm సైజు ఉన్న జిర్కాన్ స్టోను ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిన బాక్సెస్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఇక్కడ లీవ్కి మధ్యలో ఉన్న ఇంటర్సెక్ట్ పాయింట్ ఏదైతే ఉందో అదంతా కూడా స్టిక్ చేసుకోవాలి. ఈ స్టిక్ చేసుకున్న పార్ట్ అంతా కూడా ఏంటంటే మనం నీడిల్ తీసుకుని అక్కడక్కడ ఒక కుట్టు వేసేసుకోవాలి, ఊడిపోకుండా ఉంటాయన్నమాట. మీకు ఇంకా హెవీగా కావాలి అంటే ఇంకొన్ని స్టోన్స్ యాడ్ చేసుకుని లాస్ట్లో మాత్రం అక్కడక్కడ కుట్టు వేసుకోండి, ఊడకుండా ఉంటుంది. కంప్లీట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, కేవలం 100 రూపీస్ లోపలే అయిపోతుంది. మన దగ్గర ఉన్న నార్మల్ మిషన్తోనే ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.